బిగ్ బాస్ ఇంకొక టాస్క్ అయితే పెట్టారు. అది ఏంటి అని అంటే రైజ్ ద ఫ్లాగ్. క్యాప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ కోసం ఎవరైతే ఆడాలో ఇది ఫైనల్గా ఈ టాస్క్ అయితే పెట్టారనమాట. సో ఈ టాస్క్లో అయితే మాన్యువల్, గౌరవ్, భరణి, రీతు, సుమన్ శెట్టి అండ్ దివ్య వీళ్ళు 6 పార్టిసిపేట్ చేస్తున్నారు 3 టీంలోంచి. టాస్క్ విషయానికి వస్తే రైజ్ ద ఫ్లాగ్ అనే టాస్క్ అయితే పెట్టారనమాట బిగ్ బాస్. అంటే ఈ టాస్క్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క టీంకి 2 బకెట్లు, ఒక బకెట్లో నీళ్లు ఇచ్చారు అండ్ అవతల పక్కల వాళ్ళకి ఖాళీ బకెట్లు పెట్టి అందులో బాల్స్ పెట్టారు. సో ఇవతల పక్కన ఉన్న వాళ్ళు చిన్న బకెట్లో వాటర్ తీసుకొని ఇలా బకెట్ నుంచి వాటర్ వేస్తే అటుపక్కన ఉన్న బకెట్ ఖాళీ బకెట్ పట్టుకొని వాళ్ళు ఎవరైతే వాటర్ వేశారో ఆ వాటర్ అనేది ఆ బకెట్లో పట్టుకొని వీళ్ళకి ఇచ్చిన ఖాళీ టబ్బులో వేయాలి. సో అలా బకెట్తో వాటర్ వేసి టబ్లో వాటర్ నిండితే అందులో 2 బాల్స్ పెట్టారనమాట. ఆ బాల్స్ తీసుకెళ్ళి బాల్స్కి ఒక నెట్ పెట్టారు. ఆ నెట్లో బాల్స్ వేస్తే బాల్స్ ఎవరైతే తొందరగా వేస్తారో వాళ్ళకి ఇచ్చిన ఫ్లాగ్ అయితే రేజ్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళ నెట్స్లో బాల్స్ వేశాక వాళ్ళ ఫ్లాగ్ని అయితే రేజ్ చేయాలి ఎవరైతే టాస్క్ ఫినిష్ చేస్తారో ముందు. సో వీళ్ళ ముగ్గురులో మళ్ళీ తనూజ టీమే విన్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకే గ్రీన్ ఫ్లాగ్ అయితే వస్తుంది. మళ్ళీ వాళ్ళు వీళ్ళ ఫ్లాగ్ని నిల్చోబెట్టి వీళ్ళైతే ఖచ్చితంగా క్యాప్టెన్సీ కంటెండర్షిప్కి అయితే వీళ్ళు గేమ్ ఆడడానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఇంకా ఫైనల్ స్టేజ్ ఏదైతే క్యాప్టెన్సీ టాస్క్ ఉందో ఆ క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఈరోజు పెడతారు బిగ్ బాస్. అసలు ఆ టాస్క్ ఏంటి, మరి ఎవరెవరు ఆడుతున్నారు అండ్ దివ్యాని రెబల్గా గుర్తించిన రీతు తను కూడా ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్కి సెలెక్ట్ అయిపోతుంది. సో దివ్యాని గుర్తుపట్టడం వల్ల దివ్య అండ్ సుమన్ శెట్టి అయితే క్యాప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి తొలగిపోతారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.